సాక్షి టీవీ చర్చా వేదికలో కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనయే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా, కించపరిచేలా, తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే. కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది? ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి పత్రికా యాజమాన్యానికి సంబంధం ఏముంటుంది? కావాలని తెలుగుదేశం పార్టీ, ఐటీడీపీ, తెలుగుదేశం సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కావాలనే తెలుగుదేశం పార్టీ వాటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది. ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విజయవంతమైంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ఏదో రకంగా దారి మళ్లించాలి, ప్రజల దృష్టిని పక్కదారికి తీసుకెళ్లాలని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కావాలని 48 గంటలుగా ఇష్టానుసారం కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి. మీరు కృష్ణంరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే. ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి, తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి? దీనికి కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి